అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్నుపూస నొప్పులు, శరీరంలో అనేక నొప్పులకు ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో నెమలి నార చెట్టు అని ఉంటుంది. అది చాలా మందికి తెలిసిన విషయమే. దాన్ని గతంలో నార కోసము ఆ బెరడును తీసుకొచ్చి మన వాటర్ టబ్లలో అంటే గాబులలో దాంట్లో వేసి నానబెట్టి నారలాగా తీసుకునేది. అది మనము ఆ బెరడును సేకరించి అంటే చాక్తో ఒక 50% తీసి, అంటే మొత్తం తీసి చెట్టు చనిపోతుంది. ఎప్పటికైనా కూడా ఏ వైద్యుడైనా కూడా చెట్టును మొత్తం దాన్ని తీసే ప్రయత్నం చేయొద్దు. కాబట్టి ఆ నెమలి నారని ఒక సగభాగం బెరడుని ఆ చాక్తో మెల్లగా కట్ చేసుకుంటూ తీసి దాన్ని నీడలో ఎండబెట్టి ఎండిన తర్వాత ఆవు పాలల్లా గనుక శుద్ధి చేసి చూర్ణం వస్త్రకాగితం పట్టి, ఎప్పటికైనా ఆయుర్వేదంలో చూర్ణాలు ఏ విధంగా ఉండాలంటే అతి సూక్ష్మంగా ఉండాలి. కాబట్టి ఆ నెమలి నార చూర్ణాన్ని మనము తయారు చేసి ఇది టోటల్గా నల్లగొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, సూర్యాపేట జిల్లా, గుంటూరు జిల్లా, మనము ఇట్లా కరీంనగర్ జిల్లా, ఈ విధంగా ప్రతి డిస్టిక్లో ఒక కోఆర్డినేటర్ పెట్టి అక్కడ స్థానికుల్ని కొంతమందిని బోధిధర్మ మూలికల సేకరణ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని పెట్టి వాళ్ళ ద్వారా ఈ మూలికల సేకరణ చేస్తూ ఒక తెలంగాణ రాష్ట్రంలో కాకుండా అనేక మంది వైద్యులకు నేను ఇచ్చే ఈ చూర్ణము చాలామంది మా దగ్గర తీసుకుని వెళ్తుంటారు. ఇది 120 గ్రాముల చూర్ణాన్ని మేము 1500 రూపాయలకు మీకు విక్రయిస్తున్నాం. ఎందుకంటే ఆవు పాలతో శుద్ధి చేస్తున్నాం కాబట్టి. మీరు ఏదైనా మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో ఏంటంటే ఏ చూర్ణంలో కూడా దాన్ని ఏమన్నా విషాలు హరిస్తానికి ఎక్కువ కాలం నిలవ ఉండటానికి 10% మిరియాల పొడి కలుపుతాం తప్ప ఎలాంటి దుష్ఫలితాలు ఇచ్చే ఏ ఒక్క స్టెరాయిడ్స్ కానీ ఇందులో ఉండవు. చాలామంది దీన్ని తీసుకొని వాడిన తర్వాత ఒక 20 రోజులు వాడగానే మోకాల నొప్పులు పోయినాయి గురువుగారు అని ఫోన్లు విపరీతంగా వస్తుంటాయి. మేము లాస్ట్ ఇయర్ కనీసం 6 క్వింటాలు మాత్రమే సేకరించగలిగాం. అంతకుముందు ఒక 200 క్వింటాలు సేకరించాం. కానీ ఈరోజు 8 టన్నులు ఇప్పటి వరకు సేకరించాం, ఇంకా సేకరిస్తున్నాం. అంటే మోకాల నొప్పుల బాధపడే వాళ్ళు ఈ రాష్ట్రంలో కాకుండా అనేక రాష్ట్రాల్లో, ప్రతి రాష్ట్రంలో మా గురువుగారి బంధువులు ఉంటారు. వాళ్ళకు దొరకని మూలికలు నేను ఇస్తుంటా, నా మూలికలు వాళ్ళు, వాళ్ళ మూలికలు నేను, ఈ విధంగా షేర్ చేసుకునేది. కానీ ఈరోజు ఈ ప్రధాన నగరాల్లో వైద్యం చేసేవాళ్ళు హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, లేకపోతే విశాఖపట్నం కానీ, బెంగళూరు కానీ చేసేవాళ్ళు సిటీలలో వండుకుంటూ ఆ ఎవరో తెప్పించిన చూర్ణాలు మీకు అమ్ముతూ విక్రయిస్తుంటారు. కానీ ఇది స్వయంగా నా పర్యవేక్షణలో నా కోఆర్డినేటర్స్, నా మేనేజర్స్ డైలీ లేబర్స్ని కొంతమంది కాంట్రాక్ట్ చేసి ఎక్కడెక్కడ నెమలి నార చెట్లు ఉన్నాయి, ప్రభుత్వం ఎక్కడ ఇచ్చింది, లేకపోతే అక్కడ ఎక్కడ ఉన్నదని ఒక మండలం మొత్తం ఒక వ్యక్తి పోయి దాన్ని విచారించి దాన్ని సేకరించి మేమే స్వయంగా ఆవు పాలలో శుద్ధి చేసి ఈ విధంగా మేము మార్కెట్లో ఇస్తున్నాం. ఇంత స్వచ్ఛత, ఇంత నాణ్యత మా గురువుగారు చెప్పేది. నీకు చేతనైతే అతి నాణ్యతగా ఒక మూలికలు మార్కెట్లో ఇవ్వు, లేకపోతే దాన్ని మానే అన్న మా గురువుగారు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏ పని చేసినా కూడా, ఎందుకంటే అనేక రకాల మూలికలు చాలామంది దగ్గర ఉంటాయి. కానీ ఈ నెమలి నార మూలిక అనేది అద్భుతమైన ప్రక్రియ. మీరు ఉదయము సాయంత్రము ఒక చెంచా పొడి వేసి 2 గ్లాసుల నీళ్ళు ఒక గిన్నెలో పోసి 1 గ్లాసు వరకు మరగబెట్టుకొని కనుక మీరు తాగగలిగితే మీకు 100% ఆ మోకాళ్ళ సంబంధించిన చాలామంది కాట్లేజ్ జరిగిందని మా దగ్గరికి వస్తుంటారు. కాట్లేజ్ ఎందుకు అరుగుతుందంటే బాడీలో మనం తీసుకునే విష ఆహారము, ఆ విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ బాడీలో ఎంజైమ్స్ కనుక బాడీకి అందక ఆ గుజ్జు అనేది, కాట్లేజ్ అనేది కొట్టేస్తుంటుంది. ఈ నెమలి నార బాడీని శుద్ధి చేసి ఆ రీయాక్టివేట్ చేసే ప్రక్రియ. కాబట్టి ఇది డైటరీ సప్లిమెంట్. అంటే మనం ఇంట్లో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఏ విధంగా తీసుకుంటామో అదేవిధంగా మనము దీన్ని అతి చూర్ణం, అతి సూక్ష్మంగా
వస్త్రకాయితం చేసి దాన్ని నిలవ ఉండేందుకు మిరియాలు సపోర్ట్తో మనం ఇస్తుంటాము. ఎలాంటి ఇందులో మాయ లేదు, మంత్రం లేదు, ఎలాంటి స్టెరాయిడ్స్ కానీ 0.1% కూడా కెమికల్ అనేది దీంట్లో రేషియో ఉండదు. కాబట్టి ఎవరైనా ఈ మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు కనీసము ఒక్కొక్క స్టేజ్లో లాస్ట్ ఇయర్ అసలు అది సప్లై చేయలేకపోయాం. అందుకనే చాలామందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మండలానికి ఒక కోఆర్డినేటర్ని పెట్టి అనేక రకాలుగా మనము సేకరించి మనం మార్కెట్లో ఇస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఎవరైనా కానీ మోకాల నొప్పులతో బాధపడాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ తీసుకుంటే దీంట్లో ఏ 50 రూపాయలు ఏ 100 రూపాయలు మిగిలితే దాంట్లో నేను ఒక 100 ఆవులని గోశాల నిర్వహిస్తున్నాను. 1008 ఆవుల గోశాల నిర్మించడానికి అన్ని చోట్ల చీరాల, మిర్యాలగూడ, కరీంనగర్, పెద్దపల్లి అండ్ సంగారెడ్డి ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో గోశాలలు నిర్వహిస్తూ గోవులను కాపాడన్న ఒక ముఖ్య ప్రణాళికతో వర్క్ చేస్తున్న వ్యక్తిని నేను. చాలామందికి మా ఆఫీస్కి ఫోన్ చేసి ఏమంటుంటారంటే, మీరు గోసేవ చేస్తున్నారు, మీ గోసేవకు మేము ఏ విధంగా సహకరించాలి? ఏ ఒక్క వ్యక్తి కూడా 100 రూపాయల డొనేషన్ కూడా నేను తీసుకోను. నా దగ్గర ఉన్న మూలికలతో, ఆ ఆవు పాలతో శుద్ధి చేసిన మూలికలతో మార్కెట్లో పంపించి దాని ద్వారా వచ్చే నిధులతోనే నేను బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ట్రస్ట్ని నిర్వహిస్తున్నాను. కాబట్టి మోకాల నొప్పులకు నెమలిన్ నార బెరడు అనేది అద్భుతమైన యోగం. తప్పకుండా ఎవరైనా మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటే ఈ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కు కాల్ చేసి, ఇంకొక చిన్న మనవి ఏంటంటే, ఈ యొక్క వీడియోని కనుక మీరు షేర్ చేస్తే ఆ మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు రికవరీ అయితే ఆ పుణ్యఫలం మీకు దక్కుతుందని తప్పక ఈ యొక్క వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ, మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.